హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరూ ఏం చేస్తున్నారు? అందరూ భోజనం చేశారా? లంచ్ అయితే ఏం తిన్నారు? లంచ్లో స్పెషల్స్ నేనైతే నిన్నటి వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నానండి. బట్టలన్నీ మడుచుకుంటున్నాను. మొన్న షార్ట్ పెట్టాను కదా, మొన్న చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయంటే అన్నీ. సమ్మర్ వచ్చేసింది కదా, ప్రతిరోజు ఉతుక్కోవాల్సిందేనండి బట్టలు. ఒక్కరోజు గ్యాప్ దొరికినా మళ్ళీ ఎక్స్ట్రా పడిపోతున్నాయి. అందులో వాటర్ కూడా రేణిగుంటలో కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి. సమ్మర్ వస్తే సరిగా వదలరు వాటర్ కూడా. పంచాయతీ వాటరు బోర్లు వేసినా నీళ్లు పడవండి. రేణిగుంటలో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. మీరుండే ప్రాంతాల్లో ఎలాగుంటాయి? వాటర్ సౌకర్యం బాగా ఉందా? మాకైతే ఇబ్బందేనండి. వారానికి ఒక్కసారి వదులుతారు వాటర్. వాటిల్నే స్టోర్ చేసుకొని పొదుపుగా వాడుకోవాలి మేము. ఇదిగోండి బట్టలు అయితే బాగా ఎక్కువైనాయనేసి ఉదయాన్నే ధనం మంటలు కడుగుతుంటే నేను ఈ బట్టలు మడుచుకుంటూ కూర్చున్నానండి. 2 పనులు అయిపోతాయి కదా. ధనంతో కబుర్లు చెప్తూ బట్టలు మడిచేస్తూ ఉంటాను ఎక్కువ సార్లు. అంటే చేయి నొప్పి, ఆ బాధ అనేది మర్చిపోతూ ఉంటాను. చెప్పాను కదా, నాకు బట్టలు మడవడం అంటే చాలా బద్ధకం అండి. ఇంకే పనులైనా చేస్తూ ఉంటాను, కానీ ఈ బట్టలన్నీ మడవడం అంటే ఉండేంత బద్ధకం ఇంకొకటి ఉండదు అనిపిస్తుంది. అలాగని ఆ వర్క్ అక్కడ పడేసి కూడా ఉండలేను. ఎప్పటికప్పుడు ఏ పని పెండింగ్ లేకుండా చేసుకోవాలండి. మరీ శృతి మించితేనే వాటిని తీసుకెళ్ళి బెడ్రూమ్లో కనబడకుండా ఒక మూల పెట్టేస్తాను బట్టలన్నీ. దాని తర్వాత ఓపిక వచ్చినప్పుడు తీసుకొచ్చి మళ్ళీ మడుస్తూ ఉంటాను. ఎవరికి తెలియకుండా అలాగ దాచేస్తూ ఉంటానండి. కొన్ని ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటాను నేను. మీరు కూడా అంతేనా? బయట చూసేదానికేమో పనులన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటారు. బెడ్రూమ్లోకి వెళ్ళి అటు లోపలికి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి నేనేం చేస్తున్నాను అనేది. ఇదిగోండి ఇక్కడైతే బట్టలు మడిచేసినాను. మధ్యాహ్నం వంటకి ప్రిపేర్ చేస్తున్నానండి. బియ్యం కడిగి పెడుతున్నాను. ఈ బియ్యం నీళ్ళు సమ్మర్ వస్తే చెట్లకి వేస్తానండి. ఓపికగా బియ్యం వాటర్ అంతా కడిగి స్టోర్ చేసి పెట్టుకొని చెట్లకి వేస్తాను. మంచి బలం కూడా వస్తుందండి చెట్లకు, ఎండిపోకుండా ఉంటాయి. కొన్ని ట్రిక్స్ వాడుతూ ఉంటానండి. ఓపిక వచ్చినప్పుడంతా అన్ని పనులు చేసుకుంటూ ఇలాంటి పనులు చేస్తూ ఉంటాను. ఉదయాన్నే ధనం వెళ్ళిపోయిన తర్వాత ఈ డబ్బాలంటే చిన్న బకెట్ లాగా ఉందండి, ప్లాస్టిక్ బకెట్, అందులో నింపుతాను. తను వచ్చి ముందు కానీ లేదంటే తను వెళ్ళిపోయినాక కానీ చెట్లకు పోసేస్తానండి నీళ్ళు. చల్లపూటే పోసేస్తాను. మధ్యాహ్నం పూట అలా పోయాను, సాయంకాలంగా పోస్తాను. లేదంటే మరుసటి రోజు తెల్లారితో పోస్తాను. అలాగుంటుందండి చెట్లకు వాటర్ నింపడము. మిద్దె పైన అయితే ఎర్లీ మార్నింగ్ అన్నా లేదంటే ఈవినింగ్ బాగా చల్లబడిన తర్వాత నింపుతూ ఉంటాను మొక్కలకి నీళ్ళు. అంటే లైవ్ చేసేటప్పుడు అయితే త్వరగా అక్కడ మిద్దె పైన లైవ్ చేసేటప్పుడు నీళ్ళు పడుతూ లైవ్ చేసేదాన్ని కదా. ఇప్పుడైతే అలా కుదరట్లేదు. ఇంట్లోనే వైఫై ఇంట్లో ఉంది కాబట్టి ఇంట్లోనే లైవ్ పెట్టేస్తున్నాను ఈ మధ్య. ఇదిగోండి మష్రూమ్స్ కర్రీ చేద్దామని ప్రిపేర్ చేస్తున్నానండి. ఒక బాక్స్ తీసుకొచ్చాం. మష్రూమ్ బాగా లేదండి క్వాలిటీ, అందుకని వాటిలో ఏరి ఒక బాక్స్ తీసుకొచ్చాను. ఇదిగోండి 2 టమాటాలు వేస్తున్నాను. ఆ పండు పెద్ద పండు అండి. పండ్లేమో బాగున్నాయి, కొంచెం డ్యామేజ్ అయినట్టుంది. దాన్ని సద్వినియోగం చేస్తున్నాను. కొంచెం నలిగింది, పండ్లన్నిట్లో కలిపి నలిగింది. దాన్ని కట్ చేసి పడేసాను. మిగతావి కట్ చేస్తున్నానండి. ఇంకొక విషయం చెప్తున్నారు మా పిల్లలు, పాములు టమోటాలని కాటేస్తాయంట, అంటే కొరుకుతాయంట. అవన్నీ కూడా నల్లగా అయిపోతుంటాయి, తినకూడదని వైటీ స్టూడియోలో వచ్చిందంట, యూట్యూబ్లో వచ్చిందంట. వైటీ స్టూడియో కాదు, యూట్యూబ్లో వచ్చిందంట. అప్పటి నుంచి మా వాళ్ళు అరటి పళ్ళు కానీ ఇదిగోండి టమోటా పండ్లు కానీ చూసి వాడమ్మా ప్రతి కూరగాయని. టమోటాలు అరటి పండ్లు అని చెప్పారే కానీ మిగతావేమో తెలియదు కదా, ఉంటే పడేసేయి అని చెప్తున్నారు. నేను అలాగే చేస్తున్నానండి. కాకపోతే ఈ టమోటా పండ్లు ఎక్కువ తెచ్చారు, వాటిల్లో నలిగింది ఆ పండు. అది కొంచెం కట్ చేసి కట్ చేసి పెట్టాను. ఇదిగోండి మసాలా దినుసులు, జీడిపప్పు,
యాలకులు, లవంగాలు 2 అన్నీ వేసానండి. దాంట్లో వెల్లుల్లి వేసాను కొద్దిగా, మరి చిన్న ఉల్లి ముక్క వేసాను. మసాలా దీనికి వేసాను. సపరేట్గా మళ్ళీ నాకు చేసుకున్నానండి. ఇదిగోండి మిక్సీకి వేసి పక్కన పెట్టాను. కొత్తిమీర కూడా వేసేసానండి మిక్సీకి. అదంతా మిక్సీ చేసి పక్కన పెట్టాను. ఇదిగోండి కొద్దిగా ఆయిల్ వేసాను. ఏదైనా సరేనండి, కూరలకి టేస్ట్ రావాలంటే కొంచెం ఆయిల్ ఉండాల్సిందే కదా. కాకపోతే మా పిల్లలు అరుస్తూ ఉంటారు, ఏజ్ బార్ అయిపోయినాక ఆయిల్ ఎక్కువ తినకూడదు మీరు అని. ఇంట్లో వాళ్ళకేమో ఆయిల్ ఫుడ్లు అంటే బాగా ఇష్టం, అన్నీ డీప్ ఫ్రైలే చెయ్యాలి. ఇదిగోండి వంట ప్రిపేర్ చేస్తూ మీతో కబుర్లు చెప్తూ వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంటాను, కానీ అలా కుదరట్లేదండి. వీడియో తీసేసిన తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మధ్యలో ఎవరో ఒకరు వస్తూ ఉంటారు, కింద ఇళ్ళల్లో బాడుకులకు ఉండేవాళ్ళు, ఇంకా ఏదన్నా వర్క్ మీద వచ్చేవాళ్ళు, అలాగే ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే డిస్టర్బెన్స్ కదా అని నేను ఇంక ఇలాగిస్తున్నాను. ఇదిగోండి టమోటాలు ముందు వేపేసాను. దాని తర్వాత ఈ మసాలా దినుసులు వేస్తున్నానండి. టమోటాలకు ముందు ఆయిల్ వేసుకొని ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసానండి. ప్రతి కూరలలో జీలకర్ర తప్పనిసరిగా వాడుతున్నాను, ఎందుకంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండే వాళ్ళు కొంచెం మంచిగా ఉంటుంది కదా జీలకర్ర వాడితే, అన్నిటికీ మంచిది కదా అని అలాగ వేస్తూ ఉంటాను. ఫ్రెండ్స్, మీరు ఎలా చేస్తున్నారు కూరలు? నాకైతే నా కూరలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు. ప్లీజ్ లైక్ కొట్టారనుకోండి నా వ్లాగ్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కదా. అదిగోండి అడ్జస్ట్ చేస్తున్నాను, అటు ఇటు కదులుతుంది అనేసి. ట్రైపాడ్ పెట్టాను కదా, అటు ఇటు తిరుగుతుంటే అది కదులుతూ ఉంటుంది. అది అడ్జస్ట్ చేసుకోవాలి, అంటే నా చెయ్యి తగిలి కదులుతుంది అంతే. అలాగా మసాలా అంతా ఉడికిన తర్వాత కొద్దిగా 1.5 స్పూన్, ఆ స్పూన్తో కొద్దిగా ధనియాల పొడి వేసాను. చిన్న స్పూనేనండి అది. ఇంకా అల్లం వేయలేదండి ఇందులో. అల్లం వేస్తే మా వారికి పట్టట్లేదు, గ్యాస్ట్రిక్ ఫామ్ ఎక్కువైపోతుంది ఎందుకో. అందుకని అల్లం వేయకుండా మిగతా సామాన్లు అంటే మసాలా సామాన్లు అన్నీ వేసాను. మసాలా సామాన్లు అంటే చెక్క, కొద్దిగా ఏంది చెప్పాను కదా, వెల్లుల్లి, కొద్దిగా లవంగాలు 2, యాలకులు 2, అలాగే జీడిపప్పులు కొన్ని అన్నీ వేసి, కొత్తిమీర అవన్నీ వేసి మిక్సీ పట్టానండి. ఇంతకు ముందు కూడా ఈ వీడియో పెట్టున్నాను, అందులో ఇంకా క్లియర్గా చెప్పున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇదిగోండి బాగా వేడి నీళ్ళల్లో నానబెట్టానండి. ఉప్పు వేసిన వేడి నీళ్ళల్లో వేసి బాగా కడిగేసి దాని తర్వాత పిండి వేస్తున్నానండి. ఈ వాటర్ అంతా తీసేసేస్తున్నాను. కూర అయితే చాలా ముద్దగా టేస్టీగా వచ్చిందండి. కొన్ని మసాలాలు వేయకపోయినా సరే నీట్గా రుచిగా వస్తాయి కదా కూరలు, చూడ్డానికే కలర్ఫుల్గా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంది రైస్లోకి. నచ్చితే ఒక లైక్ ప్లీజ్.